మన నంబర్కి హాయ్ అని మెసేజ్ పెట్టండి. పెట్టిన వెంటనే మీకు మన షాపుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకు రావడం జరుగుతుంది. ముందుగా మన ఇన్స్టాగ్రామ్ అండ్ తర్వాత మన షాప్ లొకేషన్, ఒకవేళ మీరు హైదరాబాద్ కానీ లోకల్ ఇక్కడ నియర్ బైలో ఉంటే మీరు షాప్ దగ్గర రావాలంటే ఇది నొక్కిన వెంటనే లొకేషన్ ఓపెన్ అవుతుంది. తర్వాత చివరిగా పర్సనల్ లోన్ లింక్ అని ఉంది చూసిరండి, దీనిపైన క్లిక్ చేయండి. డైరెక్ట్ పర్సనల్ లోన్కి సంబంధించిన వెబ్సైట్లోకి అది వెళ్ళిపోతుంది. తర్వాత ఇక్కడ మీ మొబైల్ నంబర్ అండ్ దాని తర్వాత ఇక్కడ కింద నొక్కితే ఓటీపీ వస్తుంది. ఓటీపీ తర్వాత కింద వీటిలో 3 డాట్స్ సెలెక్ట్ చేసుకొని అప్లై నౌ కొట్టగానే వెబ్సైట్లో వెళ్తుంది. తర్వాత మన పాన్ కార్డ్ తీసుకొని యాలో లొకేషన్ యాక్సెస్ చేయాలంటే యాలో కొట్టాలి. కొట్టిన తర్వాత ఇక్కడ చూడండి పాన్ కార్డ్ నంబర్ ఉంటుంది కదా మనది, పాన్ కార్డ్ నంబర్. పాన్ కార్డ్లో ఏ విధంగానైతే పేరు ఉంటుందో ఆ పేరు ప్లస్ డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా కొట్టుకోవాలి. అండ్ మీరు మెయిల్ ఐడి మీరు ఏదైతే ఉందో ఆ మెయిల్ ఐడి ఇక్కడ ఖచ్చితంగా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మేల్ ఫీమేల్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మీరు శాలరీ జాబర్స్ అయితే శాలరీ, ఏదైనా బిజినెస్ మ్యాన్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్, ఇవి టిక్ చేసుకోవాలి. చేసుకొని అడ్రస్ డీటెయిల్స్ ఇక్కడ మీ ఆధార్ కార్డులో ఏదైతే అడ్రస్ కరెక్ట్గా అక్కడ కరెక్ట్గా ఎంటర్ చేసి సబ్మిట్ నొక్కాలి. ఇక్కడ సబ్మిట్ కొట్టగానే ఇట్లా మనకి ఇక్కడ మన పాన్ కార్డ్ కన్ఫర్మ్ చేస్తుంది. ఈ పాన్ కార్డ్ మనదే అయితే అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేవో చూసుకోవాలి. అది కరెక్ట్ ఉన్నాయి అనుకోండి, మనం ఎస్ ఇట్స్ మీ అని కొట్టండి. ఇది కొట్టిన తర్వాత మీకు అప్లికేషన్ ప్రాసెసింగ్ అని ఇక్కడ వస్తుంది చూసిరండి. ఇగో ఇట్లా అప్లికేషన్ అనేది ప్రాసెస్ అవుతుంది. సో ఇప్పుడు ఈ సార్ వాళ్ళు చెక్ చేయడం జరిగింది. సో వీళ్ళకు ప్లీజ్ ట్రై విత్ ఏ ఫ్రెష్ అప్లికేషన్ ఆఫ్టర్ 30 days. ఈ విధంగా వస్తే మీరు ఒక 30 days ఇక్కడ కంపెనీ అడుగుతుంది, మీరు ఒక 40 days తర్వాత దీన్ని మళ్ళీ చెక్ చేయాలండి. అంతవరకు మళ్ళీ చెక్ చేయకూడదు. ఒకవేళ మీకు అప్రూవల్ వచ్చింది అనుకోండి, ఇక్కడ అపాలజీస్ అని వచ్చి ఇక్కడ 30 days అని వచ్చింది కదా, ఇలా కాకుండా కంగ్రాచులేషన్స్ అని వస్తుంది. వచ్చి మీకు ఎంత లోన్ వచ్చింది ఏందనేది వెంటనే మా వాళ్ళు కాల్ చేస్తారు. కాల్ వస్తుంది, దాని ద్వారా టోటల్ లోన్ ప్రాసెస్ ఏందనేది మొత్తం క్లారిటీగా వాళ్ళే దగ్గర నుండి చేపిస్తారు. మీకు అప్పుడు ఆ తర్వాత కూడా మీకు ఇంకేమైనా కన్ఫ్యూజన్ ఉంటే మా నంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి.